అందరికీ హాయ్ అండి. నేను రేవతి. వెల్కమ్ టు ఎల్ఆర్ టారో ప్రెడిక్ట్స్. ఈరోజు జనరల్ రీడింగ్ చూద్దామండి. నిన్నలాగే మీ పర్సన్ సిచ్యువేషన్స్ ఏంటి, థర్డ్ పార్టీ ఉందా, ఉంటే అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి, మీకోసం వాళ్ళు ఏమైనా ఆలోచిస్తున్నారా లేదా, ఆలోచిస్తుంటే ఎలా ఆలోచిస్తున్నారు, కావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా, ఇలా చూద్దామండి జనరల్ రీడింగ్. అండ్ రీడింగ్ స్టార్ట్ చేద్దాము. చాలామంది రీయూనియన్ కోసం అడుగుతున్నారండి. ప్రజెంట్ ఉగాది సైన్స్ చేస్తున్నాను, సో అవి అప్లోడ్ చేస్తాను. సాటర్డే ఆర్ సండే ఉగాది సైన్స్ అప్లోడ్ చేస్తానండి. అవి అయిపోయిన తర్వాత రీయూనియన్ కోసం స్పెషల్గా చేయాలనిపిస్తుంది. ఎందుకంటే వాటిని ఎప్పుడూ యూజ్ చేసే ఈ డెక్ కాకుండా, అంటే దీనితో పాటు, ఎందుకంటే ఇది నా ఫేవరెట్ డెక్ కదా, సో దీనితో పాటు ఇంకా కొత్త డెక్స్ యూజ్ చేసి రీయూనియన్ కోసం ప్లాన్ చేద్దాం అనిపిస్తుంది. సో రీయూనియన్ ఉగాది తర్వాత స్పెషల్గా చేస్తానండి. నెక్స్ట్ ఉగాది నుంచి ఏంటంటే ఓన్లీ రిలేషన్షిప్ కోసం మాత్రమే కాకుండా ఎవ్రీడే కెరీర్, రిలేషన్షిప్, ఫ్యామిలీ, ఫైనాన్స్ అన్నీ చూద్దాము, ఓకేనా. అండ్ పైల్ రీడింగ్ కూడా చేద్దామండి. పైల్ 1, పైల్ 2 అట్లా అదొక రీడింగ్ చేద్దాం. ఎందుకంటే అది కొంచెం పర్సనల్ రీడింగ్ లాగా కనెక్ట్ అవుతుంది అది కూడా. సో అలా కూడా చూద్దాం. ఇక నుంచి చాలామంది పోల్ పెడితే మెజారిటీ వచ్చింది కావాలని చెప్పి, సో పైల్ రీడింగ్ కూడా చేద్దాము. ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ఎవరికైనా మీ సిచ్యువేషన్కి రిలేటెడ్గా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి. ఒకసారి చెక్ చేసి మీరు అప్పుడు వాట్సాప్ చేయండి. అన్ని ప్రైస్ డీటెయిల్స్, అన్ని ఛార్జెస్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను నేను. సో ఒకసారి అవన్నీ చెక్ చేయండి. చెక్ చేసి మీకు ఓకే అనుకుంటే వాట్సాప్ చేయండి, ఓకేనా. ఈగో తగ్గట్లా ఈ పర్సన్కి. కొంచెం ఈగో తగ్గితే అప్పుడు కొంచెం దిగాలి ఇంకా ఈగో. బట్ అండి, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డే. నైస్, యాక్చువల్లీ నైస్. సో దీనికి నేను ఒక్కొక్కటి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాను. యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళు తప్పైతే చేసేసారులే, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను తప్పు చేశాను, బట్ నువ్వు అగ్రెసివ్ అవ్వకుండా ఉండాల్సింది, నన్ను అన్ని మాటలు అనకుండా ఉండాల్సింది, తప్పు ఎవరైనా చేస్తారు కదా అన్నట్టు ఫీల్ అవుతున్నారండి వీళ్ళు ఇక్కడ. అంటే తప్పులు అందరూ చేస్తారు, సో అలాగే నేను కూడా చేశాను, సో నువ్వెప్పుడు అగ్రెసివ్ అవ్వకుండా, నన్ను మాటలు అనకుండా నన్ను దగ్గరకు తీసుకోవాల్సింది కదా అన్నట్టే చూస్తున్నారు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈగోయిస్టిక్ పర్సన్ అన్నమాట ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో. థర్డ్ పార్టీ గురించి తర్వాత మాట్లాడదు, ఉందా లేదా అనేది చూసి, ఓకే. బట్ డెఫినెట్గా థర్డ్ పార్టీ అయితే ఉందండి ఇక్కడ. ఉందా లేదా కాదు, థర్డ్ పార్టీ అయితే ఉంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. బట్ ఏంటంటే ఈ పర్సన్లో ఆ ఈగో అనేది ఇంకా తగ్గలేదన్నమాట. ఎట్లా అంటే, సరే తప్పులు అందరూ చేస్తారు కదా, నేను చేశాను అని మీరు ఏదైతే ఆ సిచ్యువేషన్ జరిగిందో, అంటే మీ దగ్గర నుంచి సెపరేషన్ అవ్వడం లేదా బ్రేకప్ అవ్వడం, పెళ్ళైనా అవ్వకపోయినా కూడా ఎప్పుడైతే ఆ సెపరేషన్ అనేది, బ్రేకప్ అనేది జరిగిందో అప్పుడు మీరు కొంచెం గొడవ చేసుంటారు కదా, సో అది వాళ్ళకి నచ్చలేదన్నమాట. ఎందుకంటే తప్పులు అందరూ చేస్తారు కదా, కానీ నువ్వు నన్ను చాలా మాటలు అన్నావు, నేను చాలా హర్ట్ అయిపోయాను, నా తప్పుని క్షమించి నువ్వు యాక్సెప్ట్ చేయాల్సింది అన్నట్టే వాళ్ళు ఇంకా రివర్స్లోనే మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే, ఎప్పుడు కూడా లవ్ అనేది వన్ సైడ్ ఉండకూడదు, 2 సైడ్స్ ఉండాలి అన్నట్టు థింక్ చేస్తున్నారండి. సంబంధం లేని మాటలు అన్నమాట ఇవన్నీ కూడా. ఏ రకంగా కూడా సంబంధం లేని మాటలు. అంటే వాళ్ళు ఎట్లా రివర్స్లో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అంటే, మీరేదో జెన్యున్గా లేనట్టు,
మీ నుంచి వాళ్ళకి ఒక లవ్ అనేది సరిపోలేనట్టు, అందుకే థర్డ్ పార్టీ అనే వాళ్ళని వెతుక్కున్నట్టుగా వీళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారన్నమాట. అంటే నేను లవ్ చేసినట్టుగా నువ్వు నన్ను లవ్ చేయలేదు, నేను అందుకే ఇంకా వేరే వాళ్ళని వెతుక్కోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. నువ్వు నాకు నేను ఎక్స్పెక్ట్ చేసినంత లవ్ ఇచ్చేసుంటే నేను థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళే వాళ్ళని కాదు కదా అన్నట్టు ఈ పర్సన్ క్వశ్చన్ చేస్తున్నారన్నమాట. మిస్టీరియస్ పర్సన్. ఇలాంటి వాళ్ళు ఏంటంటే చాలా కష్టం. ఇలాంటి వాళ్ళు వాళ్ళ మెంటాలిటీ చేంజ్ అయితేనే కానీ లైఫ్లో ఒక సెటిల్మెంట్ అనేది రాదు. నెక్స్ట్ 7 ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది. బట్ ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఇప్పుడండి కొంచెం రియలైజేషన్ అవుతున్నారు, బట్ ఇంకా అవ్వల, పూర్తిగా రాలే. ఎందుకంటే ఈగో కదా, ఆల్వేస్ ఈ పర్సన్కి చాలా ఈగో ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే నా మనసులో నాకు నీ మీద చాలా లవ్ అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి 7 ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది, ఇక్కడ 8 ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది, 4 ఆఫ్ వ్యాన్స్, 5 ఆఫ్ వ్యాన్స్ వచ్చింది, ఇక్కడ 10 ఆఫ్ కప్స్ వచ్చింది, ఫ్యామిలీ కార్డ్ వచ్చిందన్నమాట. వీళ్ళకి ఏంటంటే ఇక్కడ మీ మీద చాలా లవ్ అయితే ఉందండి, కాకపోతే వీళ్ళు థర్డ్ పార్టీకి అట్రాక్ట్ అయ్యారు. అది వాళ్ళు తప్పు ఒప్పుకోలేకపోతున్నారు. దానికి ఏంటంటే మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారన్నమాట. ఎలా అంటే నాకు నీ మీద చాలా లవ్ ఉంది, బట్ నువ్వు నాకు ఎప్పుడు చెప్పే ఛాన్స్ ఇవ్వలేదు. ఎంతే అంటే నువ్వెప్పుడు నాకు అంత లవ్ ఇవ్వలేదు, సో నాకు ఎప్పుడు నువ్వు అంత చెప్పే ఛాన్స్ ఇవ్వలేదు, అందుకే నేను వేరే వాళ్ళ కోసం థింక్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఇప్పటికైనా నువ్వు చేంజ్ అవుతున్నావా లేదా, ఇప్పటికైనా నా లవ్ని చెప్పే ఛాన్స్ నువ్వు ఇస్తావా లేదా అన్నట్టు వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నట్టుగా ఉంది ఇక్కడ. ఎట్లా అంటే వాళ్ళు తప్పు ఒప్పుకోరు, మీ మీదే బ్లేమ్ చేసి మీ మీదే తప్పు వేసి నీ వల్లే నేను థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాను అని చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేసి వాళ్ళు మళ్ళీ రివర్స్లో రావాలనుకుంటున్నారన్నమాట. చూడండి, నేను రోజు రీడింగ్లో ఒక మాట చెప్తాను. మీ పర్సన్కి పూర్తిగా మీ గురించి తెలిసి మీ మీద ఒక 100% మీతో కమిట్ అవ్వాలి అని అనుకునే వరకు కూడా మీరు ఈ పర్సన్కి ఛాన్స్ ఇవ్వద్దు అని చెప్పి చెప్తాను కదా నేను. ఇది ఎంతవరకు యాక్సెప్ట్ చేశారు ఇన్నాళ్ళు, అంటే ఈరోజు కాదు, నిన్నటి వరకు ఎంతమంది యాక్సెప్ట్ చేశారు? ఇప్పుడు అర్థమైందా? ఈ పర్సన్ ఏంటంటే సారీ చెప్పే ఉద్దేశం వీళ్ళకి లేదు, ఎందుకంటే సారీ చెప్తే ఈగో హర్ట్ అయిపోతుంది. సో వీళ్ళ ప్లానింగ్ ఏంటి అంటే తప్పు మీదే, నువ్వు నాకు సరిగ్గా లేవు నాతో, అందుకే నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, బట్ ఇంకా నీ మీద నాకు లవ్ ఉంది, అందుకే వాళ్ళని వదిలేసి నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. సో ఇప్పటికైనా నీలో చేంజ్ వస్తుందా లేదా అని రివర్స్లో మిమ్మల్ని బ్లేమ్ చేసి మీరు తప్పు చెయ్యకపోయినా కూడా మిమ్మల్ని తప్పు చేశానని ఒప్పించే సిచ్యువేషన్కి వీళ్ళు వచ్చేసారన్నమాట. మీకు అర్థమైంది కదా, వాళ్ళు తప్పు చేశానని ఒప్పుకోరు, తప్పు లేకపోయినా కూడా నింద అనేది మీ మీద వేద్దామని చెప్పి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అస్సలు జిడ్డు మొహాలండి అనకూడదు, కానీ నాకు ఒకసారి కోపం వస్తుంది ఇలాంటి చూస్తే, ఎందుకంటే నేను పర్సనల్ రీడింగ్లో కూడా చాలా చూస్తూ ఉంటాను కదా. జిడ్డు ఫేస్లు అన్నమాట. వీళ్ళందరూ ఏంటంటే కథలు ఎక్కడికి వచ్చింది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు కథలు రీళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాంలే, లేదా మనమైతే తప్పు ఒప్పుకోవద్దు, మనం ఎందుకు కింద దిగాలి, మనం ఎందుకు ఫూల్ అవ్వాలి, వీళ్ళ దగ్గర తలంచుకోవాలి అన్నట్టు అన్నమాట. సో ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏమంటారు, నీది తప్పు కాబట్టి నువ్వే నా దగ్గరకు వచ్చావు, నువ్వే తల వంచుకున్నావు, నువ్వే నా కాళ్ళ దగ్గరికి వచ్చావు అని చెప్పి అనడానికి చూస్తారన్నమాట. సో అందుకే ఇన్నాళ్ళు నేను ప్రతిరోజు అదే చెప్తా, మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళొద్దు, మీ పర్సన్ మీ దగ్గరికి వస్తే వెంటనే యాక్సెప్ట్ చేయొద్దు, టైం తీసుకోండి అని చెప్తా ఉంటాను కదా. చూడండి ఈరోజు రీడింగ్లో ఎంత అలా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే థర్డ్ పార్టీ దగ్గర ఈ పర్సన్ ఫినాన్షియల్గా ఇరుక్కున్నారండి. అంటే వాళ్ళకి ఈ పర్సన్ కంటే కొంచెం బాగా సెటిల్డ్ పర్సన్స్ అన్నమాట థర్డ్ పార్టీ.
మీకన్నా, మీ పర్సన్ కన్నా ఈ థర్డ్ పార్టీ అనేవాళ్ళు బాగా సెటిల్డ్ పర్సన్స్ అన్నమాట. సో, ఏంటంటే వాళ్ళకి బాగా అట్రాక్ట్ అయిపోయారు. సో, వాళ్ళ చేతిలో ఏంటంటే ఫినాన్షియల్ సిట్యుయేషన్స్‌లో ఈ పర్సన్ అనేవాళ్ళు బాగా ఇరుక్కున్నారండి. అంటే మనీ తీసుకోవడము, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ ఏవో వీళ్ళు తీసుకొని బిజినెస్ గానీ ఇంకేదైనా చేయడం అలాంటివి. సో, ఏంటంటే ఇప్పుడు బయటికి రావాలి అంటే ఈ ఫినాన్షియల్ సిట్యుయేషన్స్‌లో వీళ్ళు వాళ్ళకి సమాధానం చెప్పాలన్నమాట. ఏంటంటే ఇప్పుడు తీసుకున్నది వెంటనే ఇవ్వడానికి చిన్న అమౌంట్ ఏమీ కాదు. సో, ఏంటంటే బయటికి రాలేని సిట్యుయేషన్. సో, రివర్స్‌లో మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారన్నమాట ఇక్కడ. అంటే వాళ్ళు ప్రెజెంట్ అయితే రాలేరు కదా ఇక్కడ. సో, ఈ రానంత వరకు కూడా నీ తప్పు కాబట్టి నేనింకా రావటం లేదు. నేనందుకే వెయిట్ చేస్తున్నా. నువ్వు తప్పు తెలుసుకుంటావేమో అని రివర్స్‌లో వాళ్ళు బయటకొచ్చే వరకు, వాళ్ళకి బయటికి రావడానికి ఛాన్స్ దొరికే వరకు కూడా మిమ్మల్ని ఇలా బ్లేమ్ చేస్తూ ఉంటారు. అలా ఉంది సిట్యుయేషన్. ఎంప్రెస్, ద స్టార్. బట్ మీరంటే చాలా ఇష్టమైతే ఉందండి. ఈ ఈగో వల్ల, ఈ ఫినాన్షియల్ సిట్యుయేషన్స్ వల్ల ఈ థర్డ్ పార్టీని వెతుక్కుంటూ ఎగబాకారులే గానీ, మీరంటే చాలా ప్రేమ ఉంది ఈ పర్సన్‌కి. ఇక్కడ అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, ట్రాన్స్‌జెండర్ అయినా ఎవరైనా ఒకటేనండి. నాకు పర్టిక్యులర్‌గా అమ్మాయే, పర్టిక్యులర్‌గా అబ్బాయే అని ఏం కనిపించడం లేదు. సో, మీ మీద కొంచెం చాలా మంచి ఇష్టమే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇది ఒక డివైన్ కనెక్షన్ అన్నట్టు వీళ్ళు ఫీల్ అవుతున్నారన్నమాట. నువ్వు నా సోల్‌మేట్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు యాక్చువల్లీ ఇప్పుడు. వాళ్ళలో రియలైజేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. బట్ ఆ ఈగో ఏదైతే ఉందో అది ఆపేస్తుందన్నమాట. అంటే ఆ రియలైజేషన్ అనేది వీళ్ళని ఓపెన్ రియలైజేషన్ అవ్వడం అనేది ఈగో అనేది ఆపేస్తుంది. ఆ ఈగో అడ్డొచ్చేస్తుందన్నమాట ఈ వీళ్ళు తప్పు ఒప్పుకోవడానికి. సో, టైం తీసుకుంటారు ఇంకా. ఇంకా వీళ్ళకి టైం కావాలి. అంత ఈజీ కాదు వీళ్ళకి ఈగో దిగి ఆ రియలైజేషన్ అనేది వాళ్ళు మనస్ఫూర్తిగా నమ్ముకొని, యెస్ నువ్వు నా సోల్‌మేట్ అని చెప్పి మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసి మీ దగ్గరికి రావడానికి చాలా టైం పడుతుంది. వాళ్ళేమంటున్నారంటే అయ్యో! నాకు నవ్వొస్తుంది. నాకు తెలుసు నువ్వు నన్ను చాలా మిస్ అవుతున్నావు. అందుకే నేను కూడా నిన్ను మిస్ అవుతున్నా. నిన్ను స్టాక్ చేస్తున్నా. ఎట్లా అంటే మీ పిక్స్ చూడటం, మీ వాయిస్ మెసేజెస్ వినడము, ఓకే. నెక్స్ట్ ఏంటంటే మిమ్మల్ని దూరం నుంచి చూడటము, లేకపోతే తన వాళ్ళెవరినైనా మీ దగ్గరికి పంపించి వెతికించడం అన్నమాట. మా పర్సన్ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, అంత ఓకేనా, ఇలా వాళ్ళు మీ గురించి తెలుసుకుంటున్నారండి. ఎందుకంటే వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా 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 మిస్ అయిపోతున్నారు పాపం. ఎవరో అన్నారండి ఈరోజు కామెంట్లో, నిన్న కామెంట్లో, పాపం పాపం అన్నదాన్ని పర్సన్ని అని. నాకు నవ్వొస్తుంది అసలు. సారీ అండి. బట్ ఏంటంటే నిజంగానే వాళ్ళు పాపం బాధపడుతున్నారండి. బట్ ఏంటంటే ఆ ఈగో అనేది ఒక మనిషిని మానసికంగా చంపేస్తుంది తెలుసా. ఈగో ఒక మనిషిని చంపేస్తుంది. వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది అన్నమాట. అది ఎవరైనా సరే ఈగో అనేది ఒక మనిషికి ఉంది అంటే జీవితం తలకిందులైపోతుంది. ఇప్పుడు ఈ పర్సన్ సిచ్యువేషన్ కూడా అలాగే ఉందన్నమాట. ఎందుకంటే మీ దగ్గరికి ఎందుకో వచ్చారు, థర్డ్ పార్టీని అట్రాక్ట్ అయిపోయారు, అక్కడి నుంచి రాలేని సిచ్యువేషన్ అయిపోయింది. బట్ ఏంటంటే ఇప్పుడు థర్డ్ పార్టీకి మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారు. మీ వాల్యూ తెలిసొచ్చింది, బాగా చాలా క్లియర్గా తెలిసొచ్చింది. సో ఏంటంటే చెప్పాలి అంటే పాపం బాధపడుతున్నారు. సారీ మళ్ళీ పాపం అంటున్నానని కోపం వస్తుంది చాలామందికి. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఒకప్పుడు నువ్వు నా లవ్ని అర్థం చేసుకోలేకపోయావు, నేను అందుకే వేరే వెతుక్కోవాల్సి వచ్చింది. నేనెంత నీకు లవ్ ఇచ్చానో ఎందుకు నువ్వు అర్థం చేసుకోలేకపోయావు, దానివల్ల ఇప్పుడు నేను బాధపడుతున్నాను. అంటే ఒకప్పుడు మిమ్మల్ని వాళ్ళు చాలా 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 లవ్ చేశారు, బట్ అది ఓపెన్ అవ్వలే.
మీరు జెన్యూన్గానే ఉన్నారు కరెక్టే. బట్ ఏంటంటే ఈ పర్సన్కి లవ్ ఉంది, అది ఓపెన్ అవ్వలేదు. బట్ ఓపెన్ అవ్వకపోయినా కూడా వాళ్ళ మనసుని మీరు రీడ్ చేయాలి, వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ని మీరు తెలుసుకోవాలి అని వాళ్ళు ఫీల్ అయ్యారన్నమాట. సో అలా ఫీల్ అవ్వడం వల్ల ఏంటంటే మీరేంటంటే ఎందుకు వీళ్ళు నాతో సరిగ్గా ఉండరు, నాతో ఎందుకు సరిగ్గా మాట్లాడరు, అంటే ఇప్పుడు మీకు ఉంటుంది కదా బయటికెళ్ళాలని, సరదాగా టైం స్పెండ్ చేయాలని, అది ఏ రకంగా అయినా సరే. సో అలా ఎప్పుడు కూడా ఈ పర్సన్ మీతో లేరు. సో, మీరు కూడా చాలా సార్లు అగ్రెస్ అయ్యారు. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? నేనంటే ఇష్టం లేదు. ఆహ్, ఎందుకు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి మీకు ఏదో ఒక టైంలో డిస్టర్బెన్స్ ఉండొచ్చు. గొడవలు అయ్యుండొచ్చు. సో, అవన్నీ మనసులో పెట్టుకొని ఎందుకు నువ్వు నా బాధని అర్థం చేసుకోలేదు? నీ మీద నాకున్న లవ్‌ని నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోయావు? అని చెప్పి అప్పుడు నువ్వు అర్థం చేసుకోలేకపోవడం వల్లనే అప్పుడు మనకి ఇద్దరి మధ్య వచ్చిన డిస్టర్బెన్స్ వల్లనే నేనిప్పుడు వేరే దగ్గర ఉండాల్సొచ్చింది. వేరే వాళ్ళ చేతిలో ఇరుక్కుపోయాను అని చెప్పి మాట్లాడుతున్నారు. ద చారియట్, ద మూన్, హ్యాంగర్ మ్యాన్, పాపం. పర్సన్‌కి ఏంటంటే నెగెటివ్ యాటిట్యూడ్ అనేది ఒకటి ఉందండి. ఎంత నెగెటివ్ అంటే వీళ్ళెప్పుడు కూడా ఓపెన్ అవ్వరన్నమాట. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓపెన్ అవ్వరు. వీళ్ళు ఓపెన్ అవ్వకుండా వాళ్ళ మనసులో ఉన్నది లోపలికి దూరి, వాళ్ళ గుండెల్లోకి దూరి అక్కడున్న ఆ ఫీల్ అనేది మీరు తెలుసుకోవాలన్నమాట. యాటిట్యూడ్ అన్నమాట ఈ పర్సన్‌కి. ఆ యాటిట్యూడ్ కదా కంప్లీట్‌గా 1000% నెగెటివ్ యాటిట్యూడ్ ఉండిపోయింది ఈ పర్సన్‌లో. సో, అందువల్లనే ఏంటంటే బయట పడలేకపోతున్నారు. ఇప్పటికీ కూడా ఆ నెగెటివ్ యాటిట్యూడ్ కానీ, ఈగో కానీ ఉండడం వల్లనే చూడండి పర్సన్ ఎలా ఉన్నారు. నేను ఇలానే తలకిందులుగా వేలాడతానే తప్ప నేను నీ దగ్గరికి రాను అన్నట్టే ఉన్నారు ఈ పర్సన్ ఇప్పుడు. సో, మీరు కూడా ఏంటంటే కొంచెం తగ్గద్దండి. అంటే తగ్గద్దు, గొడవ పడండి అని నేను చెప్పట్లా. ఇన్నాళ్ళు వెయిట్ చేశారు కదా! ఇంకొంచెం కొన్నాళ్ళు వెయిట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో, రేవతి ఏం చెప్పినా కూడా మీ మంచి కోసమే చెప్తుందండి. నేను ఒక మంచి సజెషన్ ఇచ్చి ఒక లైఫ్‌ని నిలబెట్టాలనుకుంటాను. సో, ఏంటంటే ఈ పర్సన్‌కి నెగెటివ్ యాటిట్యూడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈగో అనేది ఎక్కువగా ఉంది. తప్పు తను చేశారు, ఆ విషయం వారికి కూడా తెలుసు. బట్ ఇప్పుడు మిమ్మల్ని బ్లేమ్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. నేను తప్పు చేశాను అని ఒప్పుకునే పొజిషన్‌లో ఈ పర్సన్ లేరు. తప్పు మీ మీదే వేసి అయినా సరే నిన్ను క్షమించి నేను వస్తున్నాను నీ దగ్గరికి, నువ్వు మళ్ళీ తప్పు చేయకు అని చెప్పి రివర్స్‌లో మిమ్మల్ని అనే ఛాన్స్ ఇక్కడ కనిపిస్తుందన్నమాట. ఇలాంటి నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు చాలామంది కనిపిస్తారండి. యాక్చువల్లీ నేను కూడా ఒకటి చూశాను. మన ఛానల్‌తోనే ఒక ఆవిడ మనకి పరిచయం అయ్యారు. ఆవిడ వాట్సాప్ చేశారు. రీడింగ్స్ చూసారంట. "రేవతి చాలా చేస్తున్నావమ్మా" అది ఇది అని చెప్పి చాలా మంచి రివ్యూ ఇచ్చారు. "చాలా చేస్తున్నావు, చాలా చెప్తున్నావు, చూసినట్టు చెప్తున్నావు" అది ఇది అని చెప్పి. అలా మాటల్లో పెట్టే ఒక క్వెషన్ అడిగారు. "రీడింగ్ చెప్పమ్మా" అని చెప్పి. సరేలే, నేను చిన్న క్వెషనే ఆవిడ అడిగింది. యాక్చువల్లీ ఏంటంటే నేనేం ఫీల్ అవుతున్నాను అంటే, ఎవరైనా ఇలాంటి చిన్న చిన్న క్వెషన్స్ అడిగితే ఎందుకు మన సబ్స్క్రైబర్ని మిస్ చేసుకోవడం, ప్రతి చిన్న విషయమే కదా దానికి ఛార్జెస్ ఎందుకు చేయడం అని చెప్పి ఆ రోజు నేను రీడ్ చేశాను. ఆవిడ అడిగిన దానికి ఎస్ ఆర్ నో, ఎస్ చెప్పాను, అంతే అయిపోయింది. సో తర్వాత ఆవిడకి ఒక క్లారిఫికేషన్ కావడం కోసం ఆవిడ ఏం చేశారు అంటే రీడింగ్ తీసుకున్నారు. సారీ అండి, ఇది ఒక 2 minutes వినండి. ఓకే, వినండి, ఎవరు స్కిప్ చేయొద్దు. ఆవిడ రీడింగ్ తీసుకున్నారు. సో రీడింగ్ తీసుకొని ఏం చేశారు అంటే, నా పర్సన్‌తో ఇట్లా ఉంది, అట్లా ఉంది, ఇది అని చెప్పిన తర్వాత యాక్చువల్లీ ఇప్పుడు ఆవిడ కూడా వింటున్నారేమో మనకి తెలీదు. యాక్చువల్లీ ఆవిడ అన్ని విషయాలు చెప్పిన తర్వాత పేమెంట్ అయితే చేశారు నాకు. ఛార్జెస్ అయితే పే చేశారు. చేసిన తర్వాత ఆవిడ క్వెషన్స్ సెండ్ చేయండి అంటే ఆవిడన్న మాట ఏంటి అంటే, లేదు ఫస్ట్ నువ్వు నా పాస్ట్ చెప్పు, ఆ తర్వాత నీ క్వెషన్స్ పంపిస్తాను, నా పాస్ట్ ఎలా చెప్తావో నేను చూస్తా అని. నేను సర్టిఫైడ్ టారో రీడర్ అండి. నేను ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ టారో రీడర్ని.
నేనేదో హైదరాబాద్లో నేర్చేసుకొని, లేకపోతే వెస్ట్ గోదావరిలో నేర్చుకొని ఆంధ్రాకో లేకపోతే తెలంగాణకో, ఓన్లీ ఇండియాకో పరిమితమైన అమ్మాయిని కాదు నేను. నేను ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ తీసుకున్న ఒక టారో రీడర్ని అన్నమాట. ఒక ప్రొఫెషనల్ టారో రీడర్ని. ఆ విషయం నేను సర్టిఫికేషన్ వరకు నేను చెప్తాను. నేను ప్రూవ్ చేసుకున్నానా లేదా అనేది చూస్తున్న మీకే తెలుసు. అంటే నేను గర్వంగా చెప్పట్లేదండి. ఇప్పుడు ఒక పర్సన్‌కి మనం రీడింగ్ చేస్తున్నాము అంటే, వాళ్ళకి ఈ రీడింగ్ నా కోసమే, ఇది నాదే, నా లైఫే నా కళ్ళ ముందు కనిపిస్తుందా అని చెప్పి తెలియాలండి. సో, రీడింగ్ చేస్తే అలా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే నేను ఫేస్ రీడింగ్ కూడా చేస్తాను. అది కూడా నేను నేర్చుకున్నాను. నేర్చుకోనవసరం లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఉంది యాక్చువల్లీ అది. ఆ సైన్ అనేది అదొకటుంది. దానివల్లనే మా మమ్మీ ఎప్పటికప్పుడు నన్ను సేవ్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే నేను ఆడపిల్లని గదా! సో, నాకు ఇలాంటివి తెలుస్తదని చెప్పి బయట వాళ్ళకి తెలిస్తే మిస్‌యూజ్ చేస్తారు కదా! సో, ఎప్పటికప్పుడు నన్ను ఒక కుక్క పిల్లలా వెంటే పట్టుకొని నన్ను కుక్క పిల్లలాగా అలా వెంటే పెట్టుకొని మా మమ్మీ అట్లా తిప్పుకుంటూనే ఉన్నారు. సో, నేను ఆ రోజు ఆవిడకి కొంచెం ఎందుకో నాకు ఆవిడ యాటిట్యూడ్ చూపిస్తున్నారనిపించింది. నన్ను టెస్ట్ చేయొద్దు. మీకు క్వెషన్స్ ఉన్నాయి కదా! అవి పంపించండి. నన్ను టెస్ట్ చేస్తాను అంటే నేను యాక్సెప్ట్ చెయ్యను. మీ రీఫండ్ కూడా రాదు అని చెప్పేసాను ఆ రోజు. సో, అలా కాదు రేవతి, నువ్వు నాకు పాస్ట్ చెప్తే నాకు సాటిస్ఫాక్షన్ అది ఇది నేను రెస్పాండ్ అవ్వలే. ఆవిడ ఇలా మెసేజ్‌లు చేస్తుంటే. ఫైనల్లీ ఆవిడ క్వెషన్స్ అయితే పంపించారు. నేను 2 డేస్ తర్వాత ఆవిడకి రీడింగ్ ఇచ్చేసాను. రీడింగ్ ఇచ్చిన తర్వాత యాక్చువల్లీ ఆవిడ క్వెషన్స్ అడిగితే కంప్లీట్‌గా నెగెటివ్ రీడింగ్ వచ్చిందండి. ఓకేనా? ఇప్పుడు మనకి కొన్ని ఉంటాయి కదా! సోల్ కనెక్షన్ అని, కార్మిక్ రిలేషన్ అని, ట్విన్ ఫ్లేమ్ అని, సమ్ యాన్సిస్టర్ రిలేషన్స్ అని మనకి చాలా 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 ఉన్నాయి. ఎవరైతే టారోని ఫాలో అవుతారో వీటికి ఇప్పుడు నేను చెప్పిన వాటికి మీనింగ్స్ కంప్లీట్‌గా తెలియకపోయినా కొంచెమైనా తెలుస్తుంది కదా! సో, ఆవిడేంటంటే నేను ఒకటే చెప్పాను. కార్మిక్ సిట్యుయేషన్స్ అండి ఇవన్నీ. కర్మ వల్ల ఇవన్నీ మీరు ఫేస్ చేస్తున్నారు. మీరు ఎవరినైనా నా దగ్గరే కాదు, వేరే ఎవరైనా గురువుగారు ఉంటారు కదా టెంపుల్‌లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా రిచువల్స్ చేసుకోండి మీకు అవసరము అని చెప్పాను. నువ్వు అలా చెప్తావా కర్మ అని చెప్పి, నువ్వు పర్సనల్ ఫోన్ నెంబర్ ఇవ్వు నీతో మాట్లాడాలి అని చెప్పి ఆవిడ స్టార్ట్ చేశారు. ఎంత ఇరిటేట్ చేశారంటే ఆవిడ నన్ను, నేను రెస్పాండ్ అవ్వడం ఆపేసాను. నేను ఒకటే చెప్పా, మీ రీడింగ్ ఇచ్చేసా, మీరు వేరే వాళ్ళ దగ్గర తీసుకోండి అని కూడా అన్నాను. లేదు రేవతి, నేను క్వశ్చన్ అడిగాను, దానికి ఆన్సర్ చెప్పేసావు అంతే. కానీ నువ్వు నాకు నా పేరెంట్స్ గురించి చెప్పలేదు, నా సిబ్లింగ్స్ గురించి చెప్పలేదు, కర్మ వాళ్ళ వల్ల వచ్చింది. ఆవిడేంటి ఎందుకంతలా? ఆవిడేంటంటేనండి పాపం డిప్రెషన్‌లో ఉన్నారు యాక్చువల్లీ. నేను అందుకే చాలా కూల్‌గా ఉన్నాను. బట్ ఏంటంటే ఆవిడున్న డిప్రెషన్‌కి సిట్యుయేషన్స్‌కి వేరే ఎవరు నన్ను అర్థం చేసుకోలేదు. వేరే టారో రీడర్సు నువ్వు చాలా మంచిగా మాట్లాడుతున్నావు, అందుకే నీతో చెప్తున్నాను నేను. ఇవన్నీ కూడా ఆవిడ నన్నెందుకో చాలా ఇరిటేట్ చేశారు. నువ్వు పెద్ద మాటకారివి, నువ్వు చాలా బిజీ, నువ్వు పర్సనల్ నెంబర్స్ కూడా ఇయ్యవు. ఆవిడ మాట్లాడే మాటలు ఏంటంటే కొంచెం హర్టింగ్ అనిపించిందండి నాకు. ఎట్లా అంటే ఆవిడ, నువ్వు పెద్ద బిజీ పర్సన్‌వి, ఎవరికి రెస్పాండ్ అవ్వవు, ఇట్లా అన్నమాట ఆవిడ మాట్లాడే మాటలు. పర్సనల్ నెంబర్ ఇవ్వు నువ్వు ముందు అర్జెంట్‌గా, నీతో మాట్లాడాలి అని చెప్పి కాల్స్ చేస్తూనే ఉంది ఆవిడ నా నెంబర్‌కి. నేను ఇవ్వను. పర్సనల్ నెంబర్ నేను ఎందుకు ఇస్తాను? ఎవరు పడితే దట్టు ఇలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు నేను ముందే రీడ్ చేసేస్తాను నేను. ఆవిడ పేరు చెప్తే నేను చేసేస్తా, రీడ్ చేసేస్తా. సో, నేను పర్సనల్ నెంబర్ ఇవ్వలేదు, ఆవిడకి రెస్పాండ్ అవ్వలేదు ఇంకా. సో, చూసి నేను ఇంక బ్లాక్ చేసేసానండి. ఎందుకంటే, నువ్వు చాలా బిజీ పర్సన్‌లే, మమ్మల్ని ఒక వేస్ట్ ఫెలోలా చూస్తావు. ఇలా మాట్లాడారు ఆవిడ. ఒక వేస్ట్ ఫెలోలా చూస్తావు. నువ్వు కార్డ్స్ అసలు ముందు ఏమొచ్చినాయో నాకు చూపించు. ఏం కార్డ్స్ వచ్చినాయో నాకు ప్రతి కార్డ్‌కి నాకు మీనింగ్ తెలియాలి. ఇలా మాట్లాడారండి. యాక్చువల్లీ నేను కొంచెం పర్సనల్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో ఉన్నాను. మమ్మీ బాత్రూమ్‌లో పడిపోయారన్నమాట. సో, ఐసీయూలో ఉన్నారు. స్టిల్ ఇప్పటికి కూడా మమ్మీ ఐసీయూలో ఉన్నారు. నేను మొన్న రీడింగ్ చేయలేదు కదా! 1 డే చేయలేదు. తర్వాత లైవ్ కూడా చేయట్లేదు ప్రెజెంట్ ఇందుకే.
సో మమ్మీకి చెప్తానే ఉన్నా, అమ్మ కొంచెం జాగ్రత్తగా ఉండు ఉగాది అయ్యే వరకు అని చెప్పాను. నేను కూడా చూసుకుంటున్నాను. మమ్మీకి ఏంటంటే తెలుసు నేను ఏం చెప్పినా జరుగుద్దని. చాలా జాగ్రత్తగానే ఉన్నారులే, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయిందండి ఇది. ఐసీయూలో ఉన్నారు ప్రెజెంట్. సో ఇది టైంలో ఆవిడ అంతలా ఇరిటేట్ చేసేసరికి నేను ఏం చేయలేక ఇంకా బ్లాక్ చేసేసాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన చుట్టూ జనాలు ఇలాంటి వాళ్ళు ఉంటారన్నమాట. నేను మమ్మీ విషయంలో బాధపడే సిచ్యువేషన్కి, ఆవిడ పెట్టిన టార్చర్కి, ఎందుకంటే ఆవిడ బాధలో వినాలి అంటున్నారు. నువ్వు పెద్ద బిజినెస్ పర్సన్వి, పెద్ద ఏమంటారు, బిజీ పర్సన్వి, నువ్వు పెద్ద బిజినెస్ పర్సన్వి, బిజీ పర్సన్వి, ఎవరిని లెక్క చెయ్యవు నువ్వు, మమ్మల్ని వేస్ట్ ఫెలోలా చూస్తావు. నీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నానండి నేను నా సబ్స్క్రైబర్స్కి. ఎందుకంటే నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత. నన్ను యాక్సెప్ట్ చేశారు యాక్చువల్లీ మీరంతా కూడా. సో నేను అది నిలబెట్టుకోవాలి నేను ఇప్పుడు. అంతగాని ఏది పడితే అది చేయలేను కదా. ఒక మాట చెప్పండి, ఇప్పుడు నన్ను మీరు యాక్సెప్ట్ చేశారు ఒక టారో రీడర్గా. లేదు అంటే నాకు వ్యూస్ రాకపోతే నేను ఇట్లా ఉన్నాను కదా, వేస్ట్ కదా. నేను ఇంత కష్టపడి నేర్చుకున్నది, నేను చేసేది కూడా వేస్ట్ అయిపోతుంది కదా మీరు కూడా యాక్సెప్ట్ చేయకపోతే. సో నేను చెయ్యాలి కదా, ఇంకా కష్టపడాలి కదా. సో నేను చెల్లి అనుకున్నాను, నువ్వేమో ఇట్లా చేస్తావా అలా చేస్తా, ఒక్కటి కాదు ఆవిడ వాయిస్ మెసేజెస్ పెడతానే ఉన్నారు. నేను ఇంక రెస్పాండ్ అవ్వాలి, ఎందుకంటే ఆవిడ కంప్లీట్గా డిప్రెషన్లో ఉన్నారండి. వేరే టారో రీడర్స్ ఆమెని పట్టించుకోలేదంట. నేనేదో కొంచెం మాట్లాడాను, లేదండి స్ట్రాంగ్గా ఉండండి, అదండి ఇదండి అది ఇది అని చెప్పి, పాపం ఏదో డిప్రెషన్లో ఉన్నారు కదా అని చెప్పి కొంచెం మంచిగా చెప్పడానికి ట్రై చేశాను. బట్ ఆవిడ నిలబెట్టుకోలేదు. అది మనం ఇచ్చిన వాల్యూ ఏంటంటే ఆవిడ నిలబెట్టుకోలేదు. సో మీకు కూడా నేను అదే చెప్తున్నాను, ఇలాంటి నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళండి మన జీవితంలో చాలామందే ఉంటారు. ఇప్పుడు మా మమ్మీ ఐసీయూలో ఉన్నా కూడా నేను ఇప్పుడు ఒక రీడింగ్ చేయగలుగుతున్నాను అంటే నేను డైవర్ట్ అయిపోతాను. ఇలాంటి వాళ్ళందరినీ మా ఇంట్లోకి తీసుకోను, నేను వింటాను. ఓకే, ఓం నమ శివాయ, జై శ్రీరామ్ అనుకుంటాను, ఓం అని చెప్పి అది చాన్ చేస్తూ ఉంటాను. ఇలాంటి వాళ్ళందరినీ నేను జస్ట్ దులిపేస్తాను అంతే. లైఫ్లోకి ఇలాంటి వస్తారండి. వీధిలో కుక్కలు అరిచాయి కదా అని చెప్పి, ఎందుకు కుక్క నువ్వు అరిచావు, నన్ను చూసి అరుస్తున్నావా కుక్క అని చెప్పి అంటామా? అన్నాం కదా. నెగిటివ్ యాటిట్యూడ్ అంతే. కుక్కకి ఇంట్లో పెంచుకున్న కుక్కకి, వీధిలో పెంచుకున్న కుక్కకి, వీధిలో ఉన్న కుక్కకి తేడా లేదా? మనం ఇంట్లో పెంచుకున్న కుక్కకి మంచి చెడు అలవాటు చేస్తాము, బట్ వీధి కుక్కకు అలా ఉండవు కదా. అలాగే మన చుట్టూ కూడా ఇలాంటి నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు, ఈగో పర్సన్స్ చాలామంది ఉంటారండి. సారీ కొంచెం లాంగ్ చెప్పేసినట్టున్నాను, బట్ ఏంటంటే అందరికీ తెలియాలని ఈ విషయం చెప్పానండి. జస్ట్ టాపిక్ వచ్చింది, యాక్చువల్లీ చెప్పాలనుకోలేదు నేను. ఈ టాపిక్ వచ్చింది కదా ఇక్కడ నెగిటివ్ యాటిట్యూడ్ అని చెప్పి, సో టాపిక్ చెప్పాను. యాక్చువల్లీ అండి పర్సనల్ రీడింగ్స్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చి చేస్తాను. వాళ్ళందరూ మేడం మేడం అని, రేవతి అని, అమ్మ అంటారు, అక్క అంటారు, చెల్లి అంటారు. ఎంత మంచిగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. నేను అంతే రెస్పెక్ట్ ఇచ్చి నేను వాళ్ళని రిసీవ్ చేసుకొని నేను మాట్లాడుతూ ఉంటాను. లేకపోతే ఇంతవరకు నేను రాను కదా. సో ఏంటంటే ఇలాంటి నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని మన లైఫ్లో ఉంటారు. నేను ఇంకో విషయం, నేను ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, చాలామంది కమెంట్స్లో చాలా పాపం బాధపడుతున్నారండి. వాళ్ళు ఏడుపు ఎమోజీస్ పెట్టేసి ఎమోషనల్గా, అక్క ఇలా అవుతుందా, అలా జరుగుతుంది, అది ఇది అని చెప్పి. సో ప్లీజ్ అండి, నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారు. అలా అనుకుంటే ఇప్పుడు నేను మమ్మీ విషయంలో నేను ఏమైపోతే ఎంత బెంగ పెట్టేసుకుంటాను. లేదు, నేనేంటంటే చాలా ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే నేను ధైర్యంగా లేకపోతే మీకు చెప్పడం వేస్ట్ కదా. మీకు చెప్పేంత అర్హత నాకు ఉండదు కదా అప్పుడు. సో మనం ఎప్పుడూ కూడానండి ఒకరితో చెప్పుకునేలా కాదు, మనం ఒకరికి చెప్పేలా ఉండాలి. మీరు కూడా ప్లీజ్ ధైర్యంగా ఉండండి. పర్సన్ వాళ్ళే చేంజ్ అయ్యి వస్తారు, ఎందుకంటే వాళ్ళకి మీ అవసరం ఉంది ఖచ్చితంగా. దిగుద్ది, ఎప్పటికైనా దిగాల్సిందే. ఆ నెగిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ యాటిట్యూడ్గా చేంజ్ అవుతుంది. థర్డ్ పార్టీని ఎదిరించి మరి అవసరమైతే వస్తారు వాళ్ళ నుంచి తప్పించుకొని. ఎందుకంటే మీరు లేకపోతే ఈ పర్సన్కి లైఫ్ లేదు. అందుకే కదా రివర్స్లో మీరు లేకపోతే ఈ పర్సన్కి లైఫ్ లేదు అని రివర్స్లో సారీ చెప్పలేక మిమ్మల్ని బ్లేమ్ చేసి మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీకు అర్థం కాలేదా ఇది? మీరు కావాలి, సారీ చెప్పలేరు, బట్ మీతో ఉండాలి. అందుకే మిమ్మల్నే బ్లేమ్ చేసేసి
మీ దగ్గరకు వచ్చి ఉండాలని చెప్పి ఈ పర్సన్ ప్లానింగ్ అన్నమాట. అట్లా ఉంటుంది జనాలు. సో ఏంటంటేనండి, ఎక్కువగా ఎవరు కూడా ఓవర్ థింక్ చెయ్యొద్దు. చూడండి, ఓవర్ థింక్ అంటున్నాను, లవర్స్ కార్డ్కి ఇది వచ్చింది, టవర్ మూమెంట్ వచ్చింది. సో ప్లీజ్ అండి, మీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది, ఇక్కడ చూస్తున్నారా అందరూ? ఓకే, ఇక నేను అడ్డు పెట్టాను, ఓపెన్ చేయకూడదు కదా ఇది. ఓకే, ఈ కార్డు. ఓకే, లవర్స్ కార్డ్ వచ్చింది. సో నేనేం చెప్తున్నాను అంటే, ఫస్ట్ మీరు ఈ టవర్ మూమెంట్లో ఉండొద్దు, టవర్ సిచ్యువేషన్లో ఉండొద్దు, ధైర్యంగా ఉండండి. ఓకేనా? అలా ఉన్నంత కాలం కూడా మీ పర్సన్ మీకు దూరం అవుతూనే ఉంటారు. మీరు ఎంత బాధపడతారో మీ పర్సన్తో రీయూనియన్ అంత దూరం అయిపోతుంది. మీరు ఎంత బాధపడతారో మీ పర్సన్ అక్కడ థర్డ్ పార్టీతో అంత హ్యాపీగా ఉంటారు. అంటే వాళ్ళు బాధపడాలి అని కాదు, మిమ్మల్ని మిస్ అవ్వాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మిస్ అవ్వడం అనేది స్టార్ట్ అయితేనే కదా వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. మీరు ఇలాగే బాధపడుతూ మీరు నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటూ వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ ఇస్తూ ఉంటే ఇంకెప్పుడు జరిగేది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చేయండి. నేను ఈ నెగిటివ్ ఎనర్జీ గురించి, మెడిటేషన్ గురించి కూడా ఒక వీడియో చేస్తానండి ఉగాది తర్వాత. సో మిస్ అవ్వద్దు, అది నేను అప్డేట్ చేస్తాను ముందు రోజు. ఓకేనా? సో అందరూ కొంచెం వినడానికి ట్రై చేయండి, చాలా అవసరం ఉంటుంది. ఈవెన్ నాకు కూడా, మీకనే కాదు నాకు కూడా ఇలాంటివి అవసరమే. సో మనందరి కోసం ఏంటంటే ఒకటి నెగిటివ్ ఎనర్జీ, మెడిటేషన్ ఇవన్నీ మిక్స్ చేసి ఒకటి వీడియో చేస్తాను. సో ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ అయితే మీరు కావాలనుకుంటున్నారు, బట్ ఏంటంటే అక్కడ మిస్ అయిన ఫీలింగ్ అయితే రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి రీజన్ ఏంటంటే మీరు ఎమోషనల్గా ఉండడం, ఏడుస్తూ ఉండడం. ఇది ఇలా చూడండి, ఒక మంచి ప్లేస్లో, ఒక మంచి అట్మాస్ఫియర్లో ఆమె కూర్చుంది, బట్ బాధపడుతుంది, ఏమీ లేనట్టుగా బాధపడుతుంది. ఎందుకు? ఇదే అందుకే నిన్న చెప్పాను కదా, అన్నీ ఉన్నాకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది అని చెప్పి. థర్డ్ పార్టీతో ఈ పర్సన్ ఫస్ట్ ప్రజెంట్ అలా ఎగిరి పడుతున్నారు. ఎగరనివ్వండి, ఎన్నాళ్ళు ఎగురుతారు? చెప్పండి? గాలి ఉన్నంత కాలం ఎగురుతారు, తర్వాత ఎగరలేరు. ఎంత ఏమున్నా, ఎంత బరువున్నా కూడా గాలి ఉన్నంతసేపే ఆకు ఏదైనా సరే ఎగురుతుంది. గాలి లేకపోతే, గాలి స్తంభించిపోతే ఆకు కాదు కదా, ఈ ఊపిరి కూడా అందదు. ఒక మనిషికి గాలి లేకపోతే ఊపిరి తీసుకోగలమా? ఏం తీసుకోలేం కదా. అలా ఉంటుంది ఈ సిచ్యువేషన్. ఎందుకంటే ఫ్యూచర్ చూడండి ఒకసారి, చెప్తూనే ఉన్నాను కదా, ఇది ఫ్యూచర్. అన్నీ ఉంటాయి కానీ మిస్ అవడం. డబ్బు ఉంటుంది, థర్డ్ పార్టీ ఉంది, చూడండి కార్డ్స్ ఎలా ఉన్నాయో, బట్ మిస్ అవడం. అన్నీ ఉన్నాయి, సంతోషం ఉంది, థర్డ్ పార్టీ ఉన్నారు, ఫిజికల్గా బాగుంది, ఫినాన్షియల్గా బాగుంది. సో ఫిజికల్గా అంటే మనం కొంచెం ఇంకా డీప్గా వెళ్ళకూడదు, అంతా బాగుంది. బట్ ఏంటంటే ఈ పర్సన్ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఏమీ లేదు వీళ్ళ దగ్గర. సో ఏంటంటే పర్సన్ ఏంటంటే మెయిన్లీ మీ దగ్గర చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేశారండి. చాలా 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 సీక్రెట్స్ మెయింటైన్ చేసి ఇప్పుడు అవి ఓపెన్ అవ్వాలని చెప్పి మీ దగ్గర బాధపడుతున్నారు. ఎందుకంటే నేను అప్పుడు అలా మెయింటైన్ చేయడం వల్లనేనేమో ఇవన్నీ జరిగాయి అని చెప్పి తనలో తాను అనుకున్నారు, పైగా చెప్పట్లా, తనలో తాను పైకి అనుకున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా కలిసారంటే, ఫస్ట్ మీకు పరిచయం అయినప్పుడు చాలా ఎంక్వైరీ చేసి మీ గురించి చాలా చేసి ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా విషయాలు తెలుసుకున్నారు. మీకు ఆ విషయాలు తెలియదు, మీ గురించి ఎంత ఎంక్వైరీ చేశారు, ఎంత మిమ్మల్ని చేశారు, ఎంత మీ వెనకపడ్డారు, మీకు తెలియదు ఆ విషయాలన్నీ. మీరేదో మీ పనులు చూసుకుంటూ ఉన్నారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీ గురించి కంప్లీట్గా తెలిసి, మీరు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అని తెలిసిన తర్వాతనే మీ లైఫ్లోకి వచ్చారు. వాళ్ళకి తెలుసు మీరు జెన్యూన్ అని, మీరు ఒక పర్సన్ అని చెప్పి, పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పి మీకు వాళ్ళకి తెలిసిన తర్వాతే వాళ్ళు వచ్చారన్నమాట. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చూడండి, నువ్వు లవ్ చేసినట్టుగా నన్ను ఇంకా ఎవ్వరూ లవ్ చేయలేదు అన్నట్టే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ అగైన్ లవ్స్ కార్డ్ వచ్చింది. ఇక్కడ అలా ఫీల్ అవుతున్నారు అన్నమాట. ఇక్కడ చూడండి, నువ్వు నన్ను లవ్ చేసినట్టుగా ఇంకెవరూ లవ్ చేయలా.
ఎందుకంటే ఇప్పుడు థర్డ్ పార్టీ ఒక దుమ్ము దులిపేస్తున్నారన్నమాట వీళ్ళని. సో ఇప్పుడు వాళ్ళతో కంపేర్ చేస్తుంటే మీ వాల్యూ తెలిసి ఇదిగో ఇలా బాధపడుతున్నారు. అలా ఉంటుందన్నమాట సిచ్యువేషన్. సో ఏంటంటే నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, వాళ్ళు ప్రెజెంట్ ఏం డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారండి. ఎందుకంటే థర్డ్ పార్టీ దగ్గర కంప్లీట్గా ఇరుక్కుపోయారు. వాళ్ళ దగ్గర నుంచి రాలేని సిచ్యువేషన్. అలానే కంప్లీట్గా వాళ్ళ దగ్గర ఉండిపోతారా అంటే ఖచ్చితంగా ఉండరు. ఎందుకంటే థర్డ్ పార్టీ ఎప్పుడూ కూడా టెంపరరీనే, పర్మనెంట్ ఏమీ కాదు. ఓకే, అది ఈ పర్సన్కి కూడా తెలుసు. కాకపోతే వాళ్ళని సెటిల్ చేసేసి మీ దగ్గరకు వచ్చి కమిట్మెంట్ మీకు ఇవ్వడానికి టైం పడుతుంది ఖచ్చితంగా. ఎప్పుడు చెప్పేదే చెప్తున్నాను, ప్లీజ్ అండి స్ట్రాంగ్గా ఉండండి. స్ట్రాంగ్గా ఉంటేనే ఏదైనా ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది ఎవరికైనా సరే. స్ట్రాంగ్గా ఉండండి, ఓకేనా. మీరు పాజిటివ్గా ఉంటే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతారు. మీరు నెగిటివ్గా ఉంటే అది వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ అయ్యి వాళ్ళు హ్యాపీగానే ఉంటారు ఇంకా. ఓకే, సో మనకు కావాల్సింది ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవ్వడం. సో ఆ మిస్సింగ్ ఎనర్జీ అనేది వాళ్ళకి ఇవ్వండి. ఎలా? మీరు హ్యాపీగా ఉంటూ. ఓకే, సో ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాము. ఎవిడెన్స్ ఇన్ ది నియర్ ఫ్యూచర్, రిమైన్ పాజిటివ్. చెప్పాను కదా, బాధపడద్దు, పాజిటివ్గా థింక్ చేయండి, అంతా మంచిగా జరుగుతుంది. వెయిట్, లాస్ట్లో వెయిట్, కంగారు పడద్దు. ఈ పర్సన్ వస్తే వెంటనే యాక్సెప్ట్ చేయకండి. అలా నీ పర్సన్ ఏదో బాధపడుతున్నారు కదా అని మీరు వెళ్ళి చేసేసి మళ్ళీ కలుసుద్దాం, మళ్ళీ మాట్లాడదాం అని చెప్పి మీరు కూడా వాళ్ళకి ఏమీ ఛాన్స్ ఇవ్వద్దు. ఓకేనా. సో వెయిట్ చేయండి, ఒక మంచి ఎవిడెన్స్ వస్తుంది. ఫ్యూచర్లో ఖచ్చితంగా మీరు కలుస్తారు. అంత పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్గానే జరుగుతుంది. సో నెంబర్స్ ఏంటి అంటే ఇక్కడ 3, 8, 7, 6, 5, 4, 29, 9, 16, 18. ఈ నెంబర్స్ ఉన్నాయండి. చాలామంది డేట్లు చెప్పండి అని అడుగుతున్నారు. ఈ డేట్లో రియూన్ అలాంటివి పర్సనల్ రీడింగ్లో క్లియర్గా మనం చెక్ చేయాలండి. జనరల్ రీడింగ్లో ఏంటంటే నోటుకొచ్చిన డేట్ చెప్పేస్తే అది అవ్వదు. అది మీరు బాధపడడం, పాపం ఆ రోజు కోసం వెయిట్ చేసి ఈ రోజు అవుతుందని పలానా వాళ్ళు చెప్పారు కదా, సో మనం వెయిట్ చేద్దాం అని చెప్పి మీరు వెయిట్ చేసి మనసు బాధ పెట్టుకొని ఎందుకు ఇలా. సో ఏంటంటే జనరల్ రీడింగ్లో డేట్స్ చెప్పకూడదండి. ఒకవేళ ఎవరైనా చెప్తున్నారేమో మనం వాళ్ళ గురించి మాట్లాడకూడదు, బట్ నేనైతే చెప్పను. ఎందుకంటే జరగనివి చెప్పకూడదు కదా. సో జోడియాక్ సైన్స్ కూడా ఒకసారి చూద్దామండి. 1 minute. ఓకే, అండ్ ఛానల్ మెసేజ్ కూడా చూద్దాము ఒకసారి. సో నేనేంటంటే మళ్ళీ చెప్తున్నానండి, ఈ పర్సనల్ రీడింగ్ అందుకే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. మన చుట్టూ చాలామంది నెగిటివ్ పర్సన్స్ ఉంటారండి. వాళ్ళ గురించి ఊరికి థింక్ చేసి ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇలానే ఉన్నారు, మనల్ని బాధ పెడుతున్నారు, ఇవన్నీ మనం పట్టించుకోకూడదు. ఓకే, ధైర్యంగా ఉండండి. మెయిన్ అదే నేను చెప్తా. నేను చేసేదే మీకు చెప్తున్నానండి. అట్లానే ఉండండి, ధైర్యంగా ఉండొద్దు. ధైర్య సాహసే లక్ష్మి. ఓకే, అట్లనే ఉండాలి దేనికైనా సరే. ఓకేనా. సో జోడియాక్ సైన్స్ ఏమన్నాయంటే సాజిటేరియస్ ఆల్వేస్. సాజిటేరియస్ లేకుండా మనకి రీడింగ్ కంప్లీట్ అవ్వదు. సాజిటేరియస్, పైసెస్, ధనుష్ రాశి, మీనరాశి లేకుండా మనకి రీడింగ్ కంప్లీట్ అవ్వట్లే. ఓకే, సో తులారాశి, మిథునం, మకరం, కర్కాటకం, మేషం, కుంభం, ఈ రాశులు ఉన్నాయండి. అంటే ఎక్కువగా ఉన్నవి చెప్పాను నేను. యా, ఓకే. సో ఛానల్ మెసేజెస్ చూద్దాము. ఛానల్ మెసేజెస్ కూడా తీసుకొని రీడింగ్ ఎండ్ చేసేద్దాము. ఉగాది నుంచి కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నానండి. ఎవ్వరూ కూడా రీడింగ్ మిస్ అవ్వద్దు. ఓకేనా.
చాలా చాలా సర్ప్రైజ్ అవుతారు మీరు రీడింగ్స్ అన్నీ కూడా ఉగాది నుంచి. ఓకే. సో ఫస్ట్ మెసేజ్ ఏంటి, రియల్లీ ఫంబుల్ యూ అండ్ నౌ ఐఎమ్ పేయింగ్ ద ప్రైజ్. నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, దానికి ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నాను. అదే చెప్పాను కదా, తెలిసొచ్చింది, మనసులో చెప్పుకుంటున్నారు ఇవన్నీ కూడా. నెక్స్ట్, ఐఎమ్ డిసప్పాయింటెడ్ ఇన్ మై సెల్ఫ్ ఫర్ లెటింగ్ యు డౌన్. నేను నిన్ను చాలా నిరాశపరిచాను, అందుకే ఇప్పుడు నేను బాధపడుతున్నాను. నెక్స్ట్, ఐ కాంట్ కీప్ ప్రిటెండింగ్ దట్ ఐఎమ్ ఓకే వితౌట్ యూ. నేను బాగున్నాను అన్నట్టుగా యాక్ట్ చేయలేకపోతున్నాను. అంటే నటిస్తున్నారంట, బయటికి చాలా హ్యాపీగా ఉన్నాను అన్నట్టు లోపల బాధపడుతున్నారన్నట్టు అంట. ఐ విష్ యువర్ హియర్ విత్ మీ. నువ్వు నాతో ఉండాలి అని కోరుకుంటున్నాను. ఐ వాంట్ టు ట్రీట్ యూ ద వే యూ డిజర్వ్. నేను నీకు నచ్చినట్టుగా వ్యవహరించాలనుకుంటున్నాను. నెక్స్ట్, లాస్ట్, ఐ డోంట్ వాంట్ టు బీ టాక్సిక్ ఎనీమోర్. నేను ఇకపై టాక్సిక్గా ఉండాలని అనుకోవడం లేదు. అంటే చాలా రూడ్గా బిహేవ్ చేసి ఉంటారు కదా మీతో, ఏమి చాలా కోప్పడటం, అరవడం, తిట్టడం ఇలాంటివి. సో అలా ఎప్పుడు ఇంకా చెయ్యను అనుకుంటున్నారు. ద డిస్టెన్స్ బిట్వీన్ స్కిల్స్ మీ. మన మధ్య దూరం నన్ను చంపేస్తుంది. మీ మధ్య లాంగ్ డిస్టెన్స్ ఏమైనా ఉందా, లేకపోతే దగ్గర ఉండి కూడా కలవలేని సిచ్యువేషన్స్ కదా నో కాంటాక్ట్లో. సో అది పాపం వాళ్ళు బాధపడుతున్నారు. సో ఇదండి ఈరోజు రీడింగ్. సో ప్లీజ్ అండి ఛానల్ని, ఈ రీడింగ్ మీకు మీ సిచ్యువేషన్కి రిలేటెడ్గా అనిపిస్తే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.